వృద్ధుడిని బెదిరించి దోపిడీ చేసిన కేసులో కేవలం 48 గంటల వ్యవధిలోనే నిందితుని అరెస్ట్ చేసి 2,40,000 విలువైన 2 ఉంగరాలను కొల్లిపర పోలీసులు రికవరీ చేశారు. తెనాల్లో విలేకరుల సమావేశంలో రూరల్ సిఐ నాయబ్ రసూల్ వివరాలను తెలియజేశారు. మండల కేంద్రమైన కొల్లిపరలో ఈ నెల 18వ తేదీ తెల్లవారుజామున 4:30 సమయంలో కొల్లి వెంకట శ్రీనివాసరెడ్డి నిద్రలేచి ఇంటి తలుపు తీశాడు. బయట ఉన్న అపరిచిత వ్యక్తి లోపలికి వచ్చి శ్రీనివాసరెడ్డిని మంచంపైకి నెట్టాడు. చంపేస్తానని బెదిరించి చేతికి ఉన్న 16 గ్రాముల 2 ఉంగరాలను టీవీ టేబుల్ పై ఉంచిన శాంసంగ్ ఫోను తీసుకుని పరారయ్యాడు. దీనిపై వచ్చిన ఫిర్యాదుతో కొల్లిపర పోలీసులు కేసు నమోదు చేశారు. రూరల్ సిఐ నాయబ్ రసూల్ పర్యవేక్షణలో కొల్లిపర ఎస్ఐ ఎన్సి ప్రసాద్, పోలీస్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరరావు, కానిస్టేబుల్ రామకృష్ణ, కూర్మారావు, హోంగార్డు అశోక్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించి చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాళెం గ్రామస్తుడు పగడం ఉమాశంకర్ రెడ్డిని శనివారం అరెస్ట్ చేశారు. వల్లభాపురం గ్రామ కరకట్ట వద్దనున్న ఆంజనేయ స్వామి బొమ్మ వద్ద నిందితుడు ఉండగా తెలుసుకుని వెళ్లి అరెస్ట్ చేశారు. 2 ఉంగరాలను రికవరీ చేసి ముద్దాయిని రిమాండ్కు పంపారు. ఫిర్యాదుకు సకాలంలో స్పందించి కేవలం 48 గంటల్లోపే దొంగను అరెస్ట్ చేసి రికవరీ చేసిన కొల్లిపర ఎస్ఐ ప్రసాద్, వారి సిబ్బందిని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు అభినందించారు. అందరికీ నమస్కారం. 18/6/2026 తేదీన కొల్లిపరలో ఒక వృద్ధుడిని బెదిరించి అతని ఇంట్లోకి నెట్టుకుంటూ పోతూ 2 బంగారు ఉంగరాలు, ఒక సెల్ ఫోను దొంగతనం చేసినట్లుగా మాకు శ్రీనివాసరెడ్డి అనే అతను వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వెంటనే నేరస్థలానికి కొల్లిపర ఎస్ఐ గారు మరియు నేను సందర్శించి ఈ సెల్ ఫోన్ ఆధారంగా ఇతను ఏ రూట్లో వెళ్ళాడని ఐడెంటిఫై చేసుకొని అతను విజయవాడకి వెళ్ళినట్టుగా ఐడెంటిఫై అయింది. ఇమీడియట్లీ ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాలని మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక ముద్దాయిని గుర్తించడం జరిగింది. ఈ ముద్దాయి రాంబొట్లవారిపాలెం ఉమాశంకర్ రెడ్డి అని, అదేవిధంగా చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా అని నిర్ధారించుకుంటే అతన్ని ఈ రోజున మన వల్లభాపురం వద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయగా అతని వద్ద 2 ఉంగరాలు సుమారు 16 గ్రాములు గల విలువ గలవి, 2,40,000 రూపాయలు గల వర్త్ గలది స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా అతను వాడిన మోటార్ సైకిల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను విచారిస్తే ఇతను మామూలుగా ఈ గత కొన్ని రోజుల నుంచి ఆ కొల్లిపరలో సరిలో చూసుకుంటూ ఎవరు ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి ఐడెంటిఫై చేసుకుని సింగిల్ పర్సన్ ఉన్న వృద్ధుడిని గుర్తించుకొని అతని మీద దాడి చేయడం జరిగింది. అందుకని కొల్లిపర ప్రజలకు కానీ మొత్తం తెనాలి రూరల్ ప్రజలకు కానీ చెప్పేది ఏంటంటే మా తరపున విన్నపం, ఇలాంటి ఒంటరి ఉన్న వాళ్ళని పేరెంట్స్ని పిల్లలు లేనప్పుడు ఆ ఏరియాలో సీసీ కెమెరాలు బిగించినట్లయితే మనకు తల్లిదండ్రులకి సెక్యూరిటీగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇలాంటి ఒంటరిగా ఉన్న వృద్ధులకి, మహిళలకు కానీ సీసీ కెమెరాలు అమర్చాలి. అదేవిధంగా ఉదయాన్నే వాకింగ్కి వెళ్తుంటారు, ఇలాంటి వాటిలో నేరాలు జరుగుతుంటే కనుక ప్రతి ఇంట్లోకి కూడా మినిమం ఒక 2 కెమెరాలను బిగించుకుంటే మనకు సెల్ఫ్ భద్రతగా ఉంటుంది. అదేవిధంగా 48 గంటల్లోనే ఈ కేసును ఛేదించి కొల్లిపర ప్రజలకు అందరికి కూడా ఒక విశ్వాసం కలిగించగలిగాం. అందుకని చాలామంది కూడా ఈరోజు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగాం. అందుకే చాలామంది మహిళలు మేము పోతే ఆ రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తామయ్యా, మేము ఇలాంటి జరిగితే కష్టం అని చెప్పారు. అందుకని మేము మటుకు దీన్ని ప్రిస్టేజ్ తీసుకొని 48 అవర్స్లోనే ఈ కేసు ఛేదించి ఆ ముద్దాయిని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. కానీ మా తరపున వినపి ఏంటంటే అందరూ కూడా వీలైనంత వరకు సీసీ కెమెరాలు బిగించుకోవడానికి సహకరించండి. థ్యాంక్ యూ.